అందరికీ నమస్తే, వెల్కమ్ టు జినస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈ వీడియోను 100 మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదే విధంగా ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి. ప్రియుడితో పెళ్లి వద్దన్నారని తల్లిదండ్రుల హత్య. పెద్ద స్కెచ్. ఇది మామూలు స్కెచ్ కాదు. మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ప్రాణాలు తీసిన కూతురు. అబ్బాబ్బా, ఎవడో కొనికిస గొట్టంగాడు పరిచయం ఏంటి అని చెప్పి వారి కోసం 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులను మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపింది అంటే ఇవి నిజంగా మహిళ అన్నట్టేనా? నిజంగా ఆడది అన్నట్టేనా? మీరు చెప్పండి ఒకసారి. ఇలాంటి వాళ్ళను ఏ చెప్పుతో కొడితే బుద్ధి వస్తుంది? మీరు కామెంట్ పెట్టండి ఒకసారి. నర్సుగా తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి ఇంజక్షన్లు. నర్స్ అట, ఆ నుంచి ఇంజక్షన్ తీసుకొచ్చిందట. ఖాళీ సిరంజిలతో బయటపడ్డ ఘోరం. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలో ఘటన. చూడిగా ఎవడో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అని చెప్పి 6 నెలల పరిచయానికే 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులను మత్తు ఇంజక్షన్ చంపిండ్రు అంటే అందులో అంత ప్రేమ కనబడిందా? ఇక వీళ్ళు చేదైపోయారా? ఒకవేళ నీకు వాడు నచ్చినట్టయితే సరే, నువ్వు ప్రేమ వివాహం చేసుకోవద్దు అని చెప్పి నేను అనట్లేదు. ప్రేమ వివాహం చేసుకోవాలి, కానీ దానికి పద్ధతి, పాడు, మన్ను మశానం ఉంటుంది. నువ్వు మేజర్ అయితే డైరెక్ట్ గా పోయి నియర్ బై స్టేషన్ లో పోయి, నువ్వు మేజర్ అయితే నేను మేజర్ని సార్, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నా, నాకు ప్రొటెక్షన్ కావాలి, నాకు ఈ అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పి నువ్వు డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకోవాలి. సరే, నీకైనా ప్రాబ్లం ఉంటే పోలీసు వాళ్ళు ఏమైనా ప్రొటెక్షన్ ఇస్తారు, అదొక తీరు. సరే, నీకు మీ నాన్న వాళ్ళు ఒప్పుకుంటలేరు అంటే ఇంకొక పద్ధతి ఉన్నది. తెలంగాణలో లేచిపోయే పద్ధతి ఉన్నది. ఆ లేచిపోయే కన్నా బతుకునా కానీ అయిపోయేది. అనవసరంగా ప్రేమ వివాహానికి ఒప్పుకుంటలే అని చెప్పి ఇట్లా తల్లిదండ్రులను ఇద్దరి ప్రాణాలను తీయడం కరెక్టా? ఇది మహిళల అభ్యున్నతికే వదిలేస్తా ఉన్నా నేను. అంటే నేనేమంటున్నా అంటే అందరూ ఇలా ఉంటారు అని చెప్పి నేను అనట్లేదు. కొంతమంది చీడ పురుగులు, అంటే బంతి తోటలో ఒక గంజాయి మొక్క పుట్టినట్టు ఇగో ఇట్లాంటి చీడ పురుగులు అక్కడక్కడ ఉంటారు. వాళ్ళ వల్ల అనవసరంగా మంచి మహిళలకు గౌరవం పోతుంది. ఈ మధ్యలో మనం చూసే ఉంటాం, భార్యను భర్త చంపడాలు, భర్తను భార్య చంపడాలు, ప్రియుడు వచ్చిందని చెప్పి భార్యకు మందు పెట్టడాలు, ప్రియునికి ఇష్టం లేదని చెప్పి భర్తకు ఉరేసి చంపడాలు, మెత్త దిండి పెట్టి చంపడాలు, డ్రమ్ములలో పెట్టి చంపడాలు, కుక్కర్లో పెట్టడాలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా మనలో చలనం వస్తలేదు. ఇలా చేయడం తప్పు అనే ఒక చలనం వస్తలేదు, కానీ ఇంకెక్కువ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ చేసుకుంటా అనవసరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు, జైలు పాలవుతున్నారు. నువ్వు నిజంగానే వాడిని లవ్ చేసినావు, వాడిని కంటే ఇష్టము, నేను మీద చాలా ప్రేమ చూపెడతా ఉన్నాడు, ఓకే సరే, వాడి కోసం మీ తల్లిదండ్రులను ఇంజక్షన్ ఇచ్చి చంపినావు. ఇది సరే, నీ వెర్షన్లో నువ్వు కరెక్టే అనుకుంటున్నావు కావచ్చు. అయితే సరే, ఇప్పుడు వానితో నువ్వు కలిసి ఉంటావు. సో వాని తలదాన్ని ఎవడన్నా కోటీశ్వరుడు వచ్చి నీకు మళ్ళీ పరిచయం అయితే వానికి మందు పెట్టి కూడా నువ్వు చంపుతావు కదా. నేను ఎట్లా నమ్ముడిగా? వాడైనా నేను ఎట్లా నమ్ముతాడు? ఒకసారి నువ్వు మైండ్ సెట్ ఆలోచించుకోవాలి. దానికంటే తల్లిదండ్రుడు బలిసినోడు, బాగా డబ్బు ఉన్నోడు వచ్చి మళ్ళీ నీకు పరిచయం అయితే వీని పరిస్థితి కూడా గదే కదా. వీనికి కూడా నెక్స్ట్ ఇదే కదా గతి. ఇక మళ్ళీ నిన్ను వాడు ఎట్లా నమ్ముతాడు? వానికి కూడా సిగ్గుచరం ఉండాలి. ఇట్లా మడ్డలు వేసిన దాన్ని పట్టుకొని వాడేం చేస్తాడు? ఇప్పటికైనా వానికి ప్రమాదమే దీంతో. ఎందుకు అంటే ఒకవేళ ఇప్పుడు కదా నేను చెప్పినట్టు ఎవడన్నా పరిచయం అయితే వీడిని కూడా మేసేస్తుంది. వీనికి ఇంజక్షన్ వేసింది వీళ్ళకు, వానికి అన్నంలో పుర్ల మందు పెడుతుంది. గట్ల అవుతుంది. గట్లా నడుస్తూ ఉంటే ఏం చేస్తాం చెప్పు? అలనాటి రోజులలో బ్రహ్మంగారు చెప్పారు, ఆస్తుల కోసం మానవత దృక్పథాన్ని వదిలేసుకొని అయినోళ్ళకైనలో చంపుకుంటారు. రానున్న భవిష్యత్తులో మనిషి అనేటోడు కర్కశంగా మారుతాడు, కలికాలం వస్తుంది అని చెప్పిండు. ఇగో ఈ కలికాలం ఇదే అనిపిస్తూ ఉన్నది. ఆ కలికాలం ప్రధానంగా మహిళల మీదనే స్టార్ట్ అవుతూ ఉన్నట్టు కనబడతా ఉన్నది. ఇదంతా మొత్తం ఇదంతా ప్రతీక. ఇదంతా జరగడానికి ప్రధాన కారణం ఏంటిది? అక్రమ సంబంధాలు, ఇల్లాఫ్ అఫైర్లు. ఇదంతా జరగడానికి ప్రధాన కారణాలు అవే, వేరే కారణాలు ఏమి ఉండవు. ఒకవేళ ఆస్తి కోసం గొడవ పెట్టుకున్నాడు అంటే సో అది మళ్ళీ థర్డ్ విషయం, థర్డ్ పార్టీకి వదిలేయచ్చు. మళ్ళీ ఏ మొగోడు చూడిగో ఎన్ని రోజులు 6 నెలల పరిచయమేనట ఇన్స్టాగ్రామ్లో. 6 నెలల పరిచయానికి 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులను కర్కశంగా చంపేసింది. తెరా ఈ అధ్వానం బతుకులు బతకకూరి ఫస్ట్ మీరు. ఎందుకు అంటే మీకు లవ్ చేయాలి అని అనిపించినప్పుడు, సరే ఆ అబ్బాయి నీకు లైఫ్ ఇస్తున్నాడు అని అనిపించినప్పుడు, సో వాడు ఒక 1 ఇయర్ ఒక 2 ఇయర్స్ ఫాలోఅప్లో పెట్టుకొని మీ అమ్మ నాన్న కంటే వాడు బాగా లవ్ చేస్తున్నాడు, మిమ్మల్ని బాగా సాపుతాడు, మీకు నీ మీద వాడికి బాగా ప్రేమ ఉన్నది అనుకున్నప్పుడు మీరు విత్ ప్రొడక్షన్తో పోవచ్చు. లేకపోతే తెలంగాణలో లేచిపోయే భాష ఉన్నది, దాంతో చేసుకోవచ్చు. ఏ గుళ్ళెనో ఎక్కడనొక్కనో పెళ్లి చేసుకుంటే మీ సంతానం మీరు బతుకుతారు, వాళ్ళ సంతానం వాళ్ళు బతుకుతారు. సో భవిష్యత్తులో మీ మీద ప్రేమ ఉంటే తల్లిదండ్రులు వచ్చి మీ దగ్గర తీస్తారు కావచ్చు, లేకపోతే ఇట్లా వేరే నేను చెప్పిన మ్యారేజ్ చేసుకోలేదు కావచ్చు అని చెప్పి తీస్తారు కావచ్చు, లేకపోతే రారు కావచ్చు. వాళ్ళ డిపెండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలా
తల్లిదండ్రులను చంపి ఏదో చేస్తా నేను ఏదో పొడుస్తా అంటే లాస్ట్కు జైలు పాలవుడే. మళ్ళా ఇంకెవడు కూడా పెళ్లి చేసుకుని నేను ఇప్పుడు కనీసం వాడన్నా పెళ్లి చేసుకుంటాడు. నేను ఇప్పుడు నువ్వు వాని కోసం తల్లిదండ్రులను చంపినావు, వాడన్నా నిన్ను నమ్ముతాడు. ఇప్పుడు ఇక నా కోసం తల్లిదండ్రులను చంపింది, మళ్ళీ ఇంకెవడన్నా నచ్చి దీనికి పరిచయం అయితే నన్ను కూడా చంపుతుంది కదా. అదే ఈ కథ నాకు వద్దు, ఇది పెద్ద టెక్కరా బాబు అని చెప్పి వాడు కూడా వదిలేస్తాడు. వాడు కూడా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోడు, నేను నమ్మడు. వాడు కూడా మాట మారుతాడు. ఇప్పుడు నీ జీవితం ఏమైంది? ఇప్పుడు జైలు పాలైంది. నువ్వు తల్లిదండ్రులను పొడగొట్టుకున్నావు, ఈడో 6 నెలలకు పరిచయమైన వాడిని పొడగొట్టుకున్నావు, నీ జీవితాన్ని ఖరాబ్ చేసుకున్నావు. నీ నర్సు జాబ్ అయ్యింది, ప్రజలలో నీకు ఒక అధ్వానం పేరు వచ్చింది. ఇవన్నీ జరగడానికి ఒక చిన్న ఆలోచన, 2 సూదులు. ఇదే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న పొరపాట్లు చేసి ఇటువంటి జీవితాలను నాశనం చేసుకున్న రోజు వస్తూ ఉన్నది. ఏదైనా చేసేటప్పుడు ఒక 100 సార్లు ఆలోచించి చేయాలి, లేకపోతే ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడిన ఓ యువతి తన పెంచి ఉన్న పెద్ద తండ్రిదండ్రుల ప్రేమను మర్చిపోయింది. వేరే కులానికి చెందిన ఆ యువకుడిని పెళ్లి చేసుకుంటానని అంగీకరించమన్న తల్లిదండ్రులు చంపేసిన ఘటన. ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువతితో ప్రేమలో పడిన ఒక యువతి తనను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోయింది. వేరే కులానికి చెందిన ఆ యువకుడిని పెళ్లి చేసుకుంటా అంగీకరించాలన్న తల్లిదండ్రులను చంపేసింది.